హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆది బ్లౌజ్తో బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మనం ఎడ్జెస్ కోసం కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఎడ్జెస్ కోసం మనం కట్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లైన్ కొట్టుకోవాలి. ఇది నడుము పట్టీ కోసం మనం స్టిచ్ చేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీ సైడు కొలుచుకోవాలి. భుజం దగ్గర మనం స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ స్టిచ్చెస్ నుంచి కొంచెం ఇట్లా లాగినట్టు పట్టుకోవాలి. మనకి 15.5 వచ్చింది, బ్లౌజ్ 15.5 వచ్చింది. ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ లైన్ కొట్టుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి 15.5కి మార్క్ చేసుకోవాలి. లైన్ కొట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచు పైన మనం భుజం దగ్గర స్టిచ్ చేసుకుంటాం కదా, ఒక హాఫ్ ఇంచు కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలి, గీత కొట్టుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని నడుం లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఉక్సులు పట్టీ ఇట్లా దగ్గర నుంచి కొంచెం కొంచెం ఇట్లా పట్టుకొని కొలుచుకోవాలి. కాజా పట్టీ అనేది లోపల సైడ్ ఫోల్డింగ్ చేసేసి ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. నాకు 33 వచ్చింది. 33ని 4 భాగాలు చేసుకొని 4 భాగాలని 4వ భాగంలో ఒక భాగాన్ని మనం నడుం లూజ్ పెట్టుకోవాలి. ఎట్లా అంటే టేప్ని 33 ఇంచెస్ దగ్గర ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ 16.5 వచ్చింది. 16.5 దగ్గరికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇది 4వ భాగం అన్నమాట. 4వ భాగం ఎంత వచ్చింది మనకి? 8.2 ఇంచెస్. ఈ 8.2 ఇంచెస్ని ఇక్కడ పెట్టుకోవాలి. 8.2 ఇంచెస్ దగ్గర నుంచి మనం టక్స్లు వేస్తాం కదా, ఆ టక్స్లకి 1 ఇంచ్ ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం 1.5 ఇంచ్. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మళ్ళీ 1.5 ఇంచ్. 31, 32, 33 అట్లాగైతే మనం ఈ భుజం వచ్చి 5.5 పెట్టుకోవాలి. అదే 29, 28, 30 అట్లా వస్తే 5 పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 31, 33 కదా, 33 అయినప్పుడు మనం 5.5 పెట్టుకోవాలి. 5.5. భుజం వచ్చి డౌన్ వచ్చి చంక డౌన్ వచ్చి 6 పెట్టుకోవాలి. ఏ బ్లౌజ్కైనా 6. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5. లైన్ అనేది మనకి నీట్గా వచ్చి ఎక్కడ ముడతలు అనేది కూడా రాకుండా నీట్గా ఉంటుంది. ఈ మిడిల్లో ఒక లైన్ కొట్టుకోవాలి. చంక డౌన్ తీసుకోవాలి కదా, చంక రౌండ్ నీట్గా పర్ఫెక్ట్గా రావడానికి తీసుకోవాలి. ఈ చంక దగ్గర 1.5. 31, 32 అయితే 1.5. 30, 29, 28 అట్లా అయితే 1.2 ఇంచెస్. మనకి ఇది 33 కాబట్టి 1.5 ఇంచెస్ పెట్టుకుంటాము.
ఇప్పుడు మనకి ఇక్కడ 8.2 వచ్చింది. 8.2 వచ్చినప్పుడు మనం 8.2కి 1.5 ఇంచెస్ కలుపుకోవాలి. 1.5 ఇంచెస్ కలుపుకుంటే మనకి 9.7 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నుంచి 9.7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఒకసారి మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది కొట్టుకోవాలి. ఈ కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. కరువు స్కేల్ అనేది చాలా ఈజీగా బిగినర్స్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఒకసారి చంక రౌండ్ మనం కొలుచుకోవాలి. ఈ ఖర్చు దగ్గర నుంచి ఖర్చు ఫస్ట్ అసలు వేసుకున్నాం కదా, అసలు వదిలిపెట్టేసి ఖర్చు కోసం 1 ఇంచ్ 1/2 ఇంచ్ వదిలేసి ఈ లైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి కొలుచుకోవాలి. మనకి ఇది ఎక్కువ వచ్చింది. ఇది ఎక్కడికి వస్తుందో అక్కడికి మళ్ళీ ఒకసారి కొలుచుకొని పెట్టుకొని ఇక్కడి నుంచి మనం 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి ఖర్చు కోసం. అంటే మనకి ఎక్కువ వచ్చింది, కొలుచుకుంటే ఎంత వస్తుందో అది కూడా ఒకసారి చూసుకోవాలి. మనకి కొలుచుకుంటే ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చింది, 8.7 వచ్చింది. 8.7 కరెక్ట్గా వచ్చింది, కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చింది. అంటే మనం డౌన్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి కరెక్ట్గా వచ్చింది. 1.5 ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు నెక్ని కొలుచుకుందాం. ఇప్పుడు నెక్ మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ మీద ఫోల్డ్ చేసేసుకొని ఆది బ్లౌజ్ నెక్ ఎంత వచ్చింది, 5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు కోసం. నెక్ 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 2.7 ఇంచెస్ పెట్టుకోవాలి. రౌండ్ అనేది మనకి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. 2.7 లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రౌండ్ గీసుకోవాలి. కర్వ్ స్కేల్తో నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ మనం ఇట్లా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అంటే మనకి భుజాలు అనేది జారకుండా ఉంటుందన్నమాట.
వచ్చేసే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కోసం ఇక్కడి నుంచి రౌండ్ అనేది ఎంత ఉందో కొలుచుకోవాలి. 10.5 ఉంది. 10.5కి ఒక 1 ఇంచ్ తగ్గించుకోవాలి. హ్యాండ్ అనేది 10.5కి 1 ఇంచ్ తగ్గించుకొని 9.5 రావాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి 9.5 రావాలి. క్లాత్ వెడల్పు అనేది 9.5 రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది 9.5 ఉంది. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మనం లైన్ కొట్టుకోవాలి. ఎందుకంటే ఈ 1/2 ఇంచ్ మనం హ్యాండ్ అనేది తిరగేసి కుట్టుకుంటాం కాబట్టి ఈ 1/2 ఇంచ్లోనే తిరగేసి కుట్టుకోవాలి. అదే మనం హెమ్మింగ్ పట్టీ అవి పెట్టుకోవాలంటే 1 ఇంచ్ అనేది ఇట్లా 1 ఇంచ్ పెట్టుకొని 1 ఇంచ్ లైన్ గీసుకోవాలి. ఫస్ట్ ఈ హ్యాండ్ పొడవు అనేది ఎంత ఉందో టేప్తో కొలుచుకోవాలి. హ్యాండ్ ఎంత ఉంది? నాకు 9.5 ఉంది. హ్యాండ్ పొడవు అనేది 9.5 ఉంది. 9.5 9.5కి మనకు ఖర్చు కావాలి కాబట్టి పైన మనం స్టిచ్ చేసే కుట్టు కోసం ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ దగ్గర ఒక లైన్, చంక డౌన్ వచ్చి 3.5 తీసుకోవాలి. 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 3.5 దగ్గర ఒక లైన్, మనకి ఇందాక నడుము లూజ్ ఎంత వచ్చింది? 8.2. చంక కూడా మనకి చెస్ట్ లూజ్ కూడా 8.2. ఇక్కడి నుంచి 8.2కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి 8.2, 1.5 ఖర్చుకి. ఈ ఖర్చు అనేది సరిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో ఇలా హ్యాండ్ అనేది తీసుకోవాలి. ఒకసారి చెయ్యి లూజ్ అనేది ఎంత ఉందో కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది కొలుచుకున్నామంటే కుట్టు దగ్గర నుంచి ఈ చివరికి ఎంత లూజ్ అనేది కొలుచుకోవాలి. నాకు 6 వచ్చింది. 6 దగ్గరికి మార్క్ చేసుకొని 1.5 ఖర్చుకి. ఇక్కడికి లైన్ గీసుకోవాలి. ఈ హ్యాండ్కి అతుకు పడుతుంది.
ఇక్కడ ఒక టక్స్ మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి, ఖర్చు దగ్గర అసలుకి టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగో చూద్దాం. ఇలా క్రాస్గా వేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. యాస్టీస్గా లైన్ గీసేసుకోండి. యాస్టీస్గా మార్క్ చేసేసుకున్నామంటే దాన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది మనం చుట్టూ ఇట్లాగా మార్క్ చేసేసుకొని ఈ వీల్ మార్కర్తో ఇక్కడ ఒకసారి ఇట్లాగా రఫ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ½ ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఫ్రంట్కి డౌన్ తీసుకోవాలి, ఎందుకంటే ఏ ముడత రాకుండా నీట్గా క్లారిటీగా ఉంటుంది. ఒక ½ ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. అంటే ఈ 2 ఇంచెస్ షేప్ బెల్ట్ కోసం. ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ నాకు 6.5 ఉంది. 6.5కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టాం కాబట్టి ఇక్కడ 2.7 విడ్త్ అనేది 2.7. మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్సులు పట్టి దగ్గర 4th ఉక్స్ దగ్గర నుంచి మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఇది టక్స్ కోసం ఇక్కడ ఖర్చు వస్తుంది కదా, మనం షేప్ బెల్ట్ వేసుకునేటప్పుడు ఖర్చు దగ్గర మనకి సరిపోతుంది.
ఇప్పుడు మనం ఈ పొడవు చూసుకోవాలి ఎంత ఉందో. 14.5. 14.5లో మనం డాట్ కోసం కరెక్ట్గా మనకి 11.5 పెట్టుకోవాలి. 11.5 ఇంచెస్. ఇప్పుడు మనకి ఈ డాట్ పొడవు అనేది 3 వస్తుంది. డాట్స్ కోసం ఒక 1/2 ఇంచ్ కింద లైన్ మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం మనం ఇక్కడ నుంచి ఒక 2.5 మార్క్ చేసుకోవాలి. ఇది ఎవరికైనా కామన్ అండి. 29, 28, 30 లోపల వాళ్ళకి, ఎవరికైనా 31, ఎవరికైనా ఈ 2.5 అనేది కామన్. డాట్ వెడల్పు అనేది చెస్ట్ని బట్టి పెట్టుకోవాలి. 31, 32 వాళ్ళకి చెస్ట్ బాగుంది, చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకుంటే 1.2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.2 ఇంచెస్, ఇక్కడ నుంచి 1.2 ఇంచెస్. ఇంకా ఎక్కువగా ఉంది చెస్ట్ అనుకునే వాళ్ళకి 1.5 పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఇప్పుడు మనకి డాట్ మొత్తం వెడల్పు ఎంత వచ్చింది? 2.5 వచ్చింది. ఇక్కడ ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి. డాట్ పొడవు వచ్చి 3 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. మనం ఇందాక 11.5 పెట్టాం కదా, 11.5కి కొంచెం 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకొని 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ 3 ఇంచెస్ దగ్గర లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్ కుదిరితే బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి మనకి ఎంత వెడల్పు వచ్చింది? 6 వచ్చింది. ఈ 6లో నుంచి మిడిల్ వన్కి ఇట్లా టేప్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేస్తే ఫోల్డ్ అవుతుంది. కరెక్ట్గా ఇక్కడికి సెకండ్ డాట్ వచ్చి మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వచ్చి 2.5 ఉంటే సరిపోతుంది. ఈ డాట్ పొడవు 2.5. ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్కి ఎంత వెడల్పు ఉందో చెక్ చేసుకోవాలి. ఎంత వచ్చింది? 2.5 వచ్చింది. అదే వెడల్పు ఈ డాట్, ఇక్కడ మనం ఇంకా థర్డ్ డాట్ వేసుకుంటాం కదా, అదే వెడల్పు అనేది థర్డ్ డాట్కి కూడా రావాలి. అంటే మనం ఉక్సులు పట్టి కాజా పట్టి వేస్తాం కదా, మిడిల్లో గ్యాప్ రాకుండా ఇటు సైడు 1.2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఆ 1.2 ఇంచెస్కి ఇక్కడి నుంచి లైన్ కొట్టుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఈ గ్యాప్ అనేది రాకుండా, అంటే మనకి ఇది మెయిన్ లైన్, దానికి ఉక్సులు పట్టి కాజా పట్టి గ్యాప్ రాకుండా ఒక 1.2 ఇంచెస్ వరకు అటు సైడు మార్క్ చేసుకొని ఇట్లా లైన్ కొట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనం కంప్లీట్ అయింది. ఇంకా థర్డ్ డాట్ కోసం కట్ చేసుకున్న తర్వాత థర్డ్ డాట్ వేసుకుందాం.
ఇది చంక లూజ్ మెయిన్ డాట్. ఇప్పుడు ఈ రెండిటికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఈ ఫోల్డింగ్ అనేది రెండు ఇట్లా సమానంగా వచ్చిన దగ్గర మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకొని ఓపెన్ చేసుకొని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ వరకు లైన్ కొట్టుకోవాలి. ఆ లైన్ మీదే ఫోల్డింగ్ మీదే ఒక లైన్ అనేది కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఎంత వెడల్పు అనేది వచ్చిందో చూసుకొని అంతే వెడల్పుతో ఈ టక్స్ కూడా మనకి రావాలి. ఇది ఎంత వచ్చింది? 2.6 వచ్చింది. అదే 2.6 ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకొని ఈ 2.6 దగ్గర నుంచి ఈ 2.6కి ఇలా పెట్టుకొని ఈ 2.6 దగ్గర మార్క్ చేసుకున్నాం. అప్పుడు మనకి ఈ షేప్ అనేది ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చింది. ఈ ట్రయాంగిల్ షేప్ అనేది వస్తే మనకి పఫ్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది అన్నమాట. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టేసేలాగో కట్ చేసుకుందాం. షేప్ పట్టేళ్ళకి కరెక్ట్గా లైన్ వేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో కొలుచుకొని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి దీనికి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ కొట్టేసుకోవాలి. షేప్ పట్టి పొడవు వచ్చి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి ఇటు 4 ఇంచెస్ అటు 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇటు నుంచి అంటే మనం ఒక సైడు ఫ్రంట్కనే మార్క్ చేసుకోవాలి. అటు సైడ్ అంటే అది మీ ఇష్టం, ఎటు ఫ్రంట్కి పెట్టుకుంటే అటు ఒకసారి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇటు నుంచి 3.7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 3.7 ఇంచెస్కి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 2.7 ఇంచెస్కి మళ్ళీ పైకి మార్క్ చేసుకోవాలి. అంటే 3.7 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ నుంచి ఇటుకి మార్క్ చేస్తాము. 2.7 వచ్చేసి పైకి మార్క్ చేస్తాము. ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ 4 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇట్లా కొంచెం కొంచెం డౌన్ చేస్తా షేప్ పట్టి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసే విధంగా కట్ చేసుకోవాలి. షేప్ పట్టి కట్ చేసాం కదా, ఫ్రంట్ పార్ట్ సైడు కిందకి ఒక పావించు అనేది లైట్గా పావించు లోపలికి కట్ చేసుకోవాలి. పావించు అనేది అంటే మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకున్నప్పుడు వంకగా అనేది రాకుండా నీట్గా ఉంటుంది. షేప్ పట్టి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఇట్లాగా పై వైపు పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. ఇట్లాగా కరెక్ట్గా వేసుకొని సమానంగా వేసుకొని ఒక పావించు అనేది లైట్గా డౌన్ తీసుకోవాలి. నెక్ సైడ్ తీసుకోవాలి. నెక్ సైడ్ ఇలా కట్ చేసుకున్నామంటే మనకి నెక్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసి
బ్యాక్ వైపు మనము 8.2కి ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ 8 ఖర్చు కోసం మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి టేప్ని అంటే ఇది టక్స్లకి ఫోల్డింగ్ అయిపోద్ది. ఆ టక్స్లు కట్ చేసుకునేదానికి ఇట్లా టేప్ని ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇది ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. పై వైపుకి ఇది పొడవు, బాడీ పొడవు అనేది ఎక్కువ ఉంటే 16, అలా ఉంటే 4.5 అలా పెట్టుకోవాలి. ఇది మనకి 15 కాబట్టి 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసి మనం ఎంత పెట్టాము, 1 ఇంచే కదా టక్స్లు పెట్టింది. ఇక్కడి నుంచి ఇటొక 1/2 ఇంచు, ఇటొక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ పొడవు అనేది లైన్ కొట్టుకొని ఇటొక 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు తీసుకొని ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు, అంటే ఒక్కొక్కరికి బ్లౌజ్ అనేది పట్టేసినట్టు పైకి ఎత్తుకున్నట్టు అట్లా బాడీ మొత్తం ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోతుంది. నడుం దగ్గరకు వచ్చేసరికి ఎత్తుకుంటుంది కదా, ఆ ఎత్తుకునేదని రాకుండా దానికి ఒక 1/2 ఇంచు సైడ్కి క్రాస్గా లైన్ కొట్టుకొని దాన్ని కట్ చేసుకున్నామంటే ఆ ఫిట్టింగ్ అనేది బాగా బాడీకి అద్దినట్టు ఫిట్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం వీల్ మార్కర్తో ఖర్చు అది పెట్టుకున్నాం కదా, వీల్ మార్కర్తో లైన్ కొట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఈ రోజుతో. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.